హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వైటమిన్ ఏ అధికంగా గల క్యారెట్ రైస్ నేర్చుకుందామండి. క్యారెట్లో వైటమిన్ ఏ చాలా అధికంగా ఉంటుంది. ఈ జనరేషన్ పిల్లలకి వైటమిన్ ఏ చాలా అవసరం అండి. ఎందుకంటే వాళ్ళు మొబైల్స్లు, టీవీలు ఎక్కువగా చూస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ చదువులు కూడా అదేవిధంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు వైటమిన్ ఏ చాలా అవసరము. ఈ విధంగా వైటమిన్ ఏ అధికంగా గల క్యారెట్ రైస్ని మీ పిల్లలకు చేసి పెట్టండి. మీ పిల్లల కంటి చూపును కాపాడండి. ఇది కంటి చూపుకి కాదండి, స్కిన్ ఆరోగ్యంగా ఉండడానికి, స్కిన్ గ్లోకి కూడా వైటమిన్ ఏ చాలా అవసరం అండి. కాబట్టి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్దాము. ఇక్కడ నేను 2 క్యారెట్లని పైన ఉన్న బ్లాక్గా ఉన్నటువంటి లేయర్ని ఒక చాకుతో తీసేయండి. తీసి బాగా వాష్ చేసుకోండి. తర్వాత క్యారెట్ గ్రేటర్ పైన ఈ విధంగా తురుముకోండి. క్యారెట్ని తురుముకోండి. క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయండి. అదేవిధంగా మన స్కిన్ గ్లోకి క్యారెట్ చాలా ఉపయోగపడుతుంది. క్యారెట్ని 2 క్యారెట్లని ఈ విధంగా తురుముకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత ఒక 5 వెల్లుల్లి రెమ్మలు వేయండి. కొంచెం వేగిన తర్వాత ఒక 6 కరివేపాకులు, ఒక 3 పచ్చిమిర్చిల విధంగా మధ్యలోకి చీల్చి వేసుకోండి. తర్వాత ఒక 1/2 కప్పు వరకు మటర్ వేసుకోండి. గ్రీన్ పీస్, పచ్చి బఠానీలు వేసుకోండి. అవి కొంచెం వేగాలండి. పచ్చి బఠానీలు కొంచెం వేగిన తర్వాత మనం తురుముకున్నటువంటి క్యారెట్ తురుము వేయండి. వేసి ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, 2 టీ స్పూన్ల కారము, మీ రుచికి తగినంత సాల్ట్ వేయండి. వేసి మరొకసారి బాగా కలపండి. కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి క్యారెట్ యొక్క పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి, ఒక 2 మినిట్స్ వరకు. తర్వాత మనం కుక్ చేసుకున్నటువంటి ఉడికించిన రైస్ వేసుకోండి. నేను 3 టీ గ్లాసుల రైస్ వేసుకున్నానండి. ఇది 3కి సరిపోతుంది క్వాంటిటీ, కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. బాగా ఈ విధంగా మిక్స్ చేయండి. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో ఉంచండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు కొత్తిమీర పౌడర్, సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలపండి. కలిపి 1 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోండి. గీ వేసుకొని బాగా కలపండి. గీ ఆప్షనల్ అండి. గీ రైస్కి బాగా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, కాబట్టి గీ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. బాగా కలిపి ఒక 1 మినిట్ వరకు లో ఫ్లేమ్లో ఉంచండి. అంతే, ఎంతో రుచిగా ఉండే క్యారెట్ రైస్ రెడీ అండి. మీరు కూడా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ మరియు హెల్తీ రెసిపీస్ కొరకు మీ సామాస్ కిచెన్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.